హాయ్ అండి. అందరూ ఎంతగానో ఇష్టపడే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. పావు కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని, ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ దొండకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక అరగంట పాటు ఫ్రై చేసుకుందాం. అరగంట తర్వాత ఇలా దగ్గరికి అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అంతే అండి. ఎంతో సింపుల్‌గా రెడీ అయిపోయే దొండకాయ ఫ్రై రెడీ. థాంక్ యూ.